ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే వామ్మో అసలు ఏందిది ఇంతకు తెగించిండ్రా, బంగారం ధరలు వెండి ధరలు పెరుగుతున్నాయట అంటే బంగారం వెండి షాపుల దగ్గర క్యూ కట్టి కూడా చాలామంది కొనుక్కున్నారు తెలుసా, ఇంకెంత పెరుగుతుందో అని. అట్లున్నాం కాబట్టే మనం అట్లా చేస్తున్నాం కాబట్టే ఇగో అన్నిటికీ తెగించి దొంగలు ఇంత భయంకరంగా ఇక ఏదైతే అదైంది, బతికితే బతికితిమి సస్తే జస్తిమి అని వాళ్ళు కూడా ఇక ఆర్యాపారం డిసైడ్ అయినరేమో అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. మీరు చూడండి, 4-5 ఉన్నారు. రాత్రి మిడ్నైట్ టైంలో అసలు ఏమాత్రం కూడా భయం లేకుండా, ఓ సినిమాలో ఎవరు కోట శ్రీనివాసరావు అనుకుంటా, ఒక పెద్ద బండ నెత్తి మీద పెట్టుకొని పోతా ఉంటాడు చీకట్ల. ది సేమ్ అదే విజువల్ కనిపించింది నాకైతే. 4 మనకు కనిపిస్తున్నారు, ఈ చెడ్డీ గ్యాంగ్లని ఇంకేదో అని మారణాయుధులు పట్టుకొని వస్తున్నారు దొంగలు అని ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున వింటున్నాం. మొన్న కూడా రీసెంట్లీ దసరా టైంలో, హాలిడేస్ టైంలో, తాళాలేసి ఊరికి వెళ్ళినటువంటి టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి, మీరు ఎటన్నా ఊరికి వెళ్తే కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేది కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా పోలీసు వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా ఇది సవాల్ అన్నట్టు, మీరా మేమా చూసుకోర్రి అన్నట్టుగా ఈ వీడియోలో ఒక పెద్ద బండ తీసుకొస్తాడు ఒకతను, ఎవరు దొంగ. ఇంకొకళ్ళు పెద్ద పెద్ద చాకులు కర్రలు, ఇక ఎవరు వచ్చినా సరే కొట్టుడే, అంతే. ఇక కొట్టుడో సంపుడో ఇంకేదైతే అది అయింది. ఇక రెడీగా ఉన్నారు మంచిగా. రాత్రి మిడ్నైట్ టైంలో ఇంట్లో అందరు ఉన్నారు. మీరు స్పష్టంగా వినండి, ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి. అందరూ ఇంట్లో ఉన్నటువంటి టైంలో ఆ పెద్ద బండరాయిని తీసుకొచ్చి మెయిన్ డోర్ మీద ఒకటోసారి వేస్తాడు, ఓపెన్ కాదు, పెద్ద శబ్దం వస్తుంది, కాలనీ అది. రెండోసారి వేస్తాడు, అయినా ఓపెన్ కాలే డోరు. మూడోసారి, నాలుగోసారి ఇక అంతంత పెద్ద బండ ఒక్కసారిగా మెయిన్ డోర్ ఎంత గట్టిగా ఉంటే ఏంది, అంత పెద్ద బండ వేసేసరికి ఆ గొల్లాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఊడిపోయే అవకాశం అయితే ఉంటుంది కదా. అంతే 4 సార్లు ఆ బండను తీసి ఆ డోర్ మీద వేసేసరికి 4వసారి ఓపెన్ అయిపోయింది. రెండోసారి అంత పెద్ద శబ్దం అయ్యేసరికి ఆ ఇంట్లో లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు కొద్దిసేపు ఏం అర్థం కాలే. ఇక 3వసారి వేసేసరికి ఇక అర్థమైపోయింది, గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తున్నారు, ఓ ఓ అని. ఇది కరెక్ట్గా వీడియో 1 నిమిషం పాటే ఉన్నది. ఆ తర్వాత ఏం జరిగింది ఏంది అనేది మనకు తెలియదు. కానీ ఇది ఎంత భయంకరంగా వీడియో సర్క్యులేట్ అవుతుందంటే, ఆ దొంగలు లోపల్లో ఎంటర్ అయిపోయినరు, తలుపు మొత్తం ఓపెన్ అయిపోయింది, లోపలికి ఎంటర్ అయిపోయాను. ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. కానీ ఈ 1 నిమిషం వీడియోను మాత్రం భయంకరంగా సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు వైరల్గా మారినటువంటి వీడియో. ఇట్లాంటి దొంగలు కాసుకొని కూర్చున్నారు. రేపు తెల్లవారి మా ఇంట్లో, మీ ఇంట్లో, లేకపోతే ఎవరింట్లో అయినా ఇట్లా విరుచుకుపడే అవకాశం ఉంటుంది. గట్టి తలుపులు పెట్టినాం, గొల్లాలన్నీ గట్టిగా పెట్టుకున్నాం అని అంటే లాభం లేదు. తాళం మంచిగా పెద్ద జ్యూస్ వేసినాం, లేకపోతే డోర్ లాక్ వేసినాం, మేము పూర్తిగా అసలు ఎక్కడ లేని సెక్యూరిటీ ఉన్నటువంటి డోర్ లాక్ ఇది అని భ్రమపడితే నో యూస్. ఇట్లాంటి దొంగలున్నారు, మారణాయుధాలు. ఇక ఏకంగా ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఇంట్లో మనుషులున్నా సరే
బద్దలు కొట్టి దోసుకోతందుకు రెడీగా ఉన్నారు. ఎక్కడైనా పెద్ద శబ్దం అయింది అంటే ఫస్ట్ రెడీగా ఉండాల్సింది, ఫోన్ పట్టుకొని రెడీగా ఉండాల్సిందే, 100కు డయల్ చేయాల్సిందే. ఇది అవగాహన అనుకోండి, భయపెట్టించే వీడియో అనుకోండి, లేకపోతే వాస్తవం అనుకోండి. మీరు ఏది అనుకున్నా మంచిదే. కానీ రేపు తెల్లవారి ఎవరికైనా ఇది జరగచ్చు అన్న ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ వీడియో చేస్తున్నామని భావిస్తే మాత్రం నిజంగా చెప్పాలంటే కొద్దిగానన్నా మనం ప్రిపేర్డ్గా ఉంటామని చెప్పే ప్రయత్నం మాత్రమే, భయపెట్టించే ప్రయత్నం మాత్రం అస్సలు కాదు. దీన్ని అలా చూడకండి. ఇది కేవలం అవగాహన కోసం, మనం ప్రిపేర్డ్గా ఉండడానికి కోసం చేస్తున్నటువంటి వీడియో. సో తెగించి, అన్నిటికీ తెగించి ఇట్లాంటి దొంగలు సిటీలో గల్లీలో ఏడ పడితే ఆడ తిరుగుతున్నారు. డేలా పూర్తిగా ఎవరు పోతున్నారు, ఎవరు ఉంటున్నారు, ఏంది అనేది కూడా వాళ్ళు రెక్కీ చేస్తారు. ఆ తర్వాతనే ఇగో సరే ఈ ఇంటి మీద మనం దాడి చేయొచ్చు ఆర్ లోపలికి ఎంటర్ అయ్యచ్చు అని అనుకున్న ప్లేస్ని చూస్ చేసుకొని ఇవి చేస్తున్నట్టుగా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏ గల్లీలో ఉన్నా, ఎంత మెయిన్ సెంటర్లో ఉన్నా జాగ్రత్త మాత్రం చాలా చాలా అవసరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు